టాప్ టైగర్ అంబటి తన పార్టీ అధినేత జగన్కు ఏం సంకేతాలు పంపుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి స్థాయి తన స్థాయి ఒకటేనని అంబటి చెప్పాలనుకుంటున్నారా? సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూస్తూ ఉంటే అంబటి పక్కా ప్లాన్తో పావులు కదుపుతున్నట్టుగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన తర్వాత వైసీపీ అధినేత పైన అంబటి అంచనాలన్నీ తలకిందులయ్యాయి అంటున్నారు. అందుకే పార్టీలో తన ఫాలోయింగ్ పెంచుకుని పార్టీలో సమాంతర నాయకత్వం కోసం ఆయన పరితపిస్తున్నట్లుగా దూకుడుగా పనిచేస్తున్నారు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీలో ఇతర నేతలు చేయని విధంగా అధికార పార్టీతో తలపడేందుకు అంబటి బాగా ఉత్సాహం చూపుతున్నారు. జగన్ తన అనుకూల మీడియాను పిలిపించుకుని ప్రెస్ మీట్ పెడుతూ గంటల కొద్ది రికార్డింగ్ వీడియోలు వదులుతుంటే అంబటి మాత్రం సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా తన రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జగన్ జైలుకు వెళ్ళి పెద్ద నాయకుడు అయ్యాడన్న అభిప్రాయంతో తాను కూడా ఏదో విధంగా జైలుకు వెళ్ళేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు అంటున్నారు. ఇక జైలు నుంచి విడుదలయ్యాక మిగతా వైసీపీ నేతలకు భిన్నంగా రాజమండ్రి నుంచి పెద్ద ర్యాలీ చేశారు అంబటి. ఇంతకు ముందు జైలుకు వెళ్ళిన వైసీపీ నేతలు చడీ చప్పులు లేకుండా ఇళ్లకు వెళ్ళిపోతే అంబటి మాత్రం పెద్ద హంగామా చేశాడు. దానికి కారణం పార్టీలో జగన్ తర్వాత తనకే ప్రజాదరణ ఉంది అని చాటుకోవటమే కాకుండా అవసరమైతే జగన్ ప్లేస్లో తాను కూడా పార్టీని నడపగలనే సంకేతాలు ఇవ్వడమే దీనికి అర్థం అంటున్నారు.